హాయ్ అండి, వెల్కమ్ టు ఫుడ్ రౌండప్. ఈ రోజు మనం సమ్మర్ స్పెషల్ ఆవిరి వడియాలు, జంతిక వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ రెండు వడియాలు కూడా ఒకే రకంగా బియ్యాన్ని నానబెట్టుకునే చేసుకుంటారు. ఈ వీడియోలో చూపించినట్లు చాలా సింపుల్ గా చేసుకోవచ్చు, పైగా చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఈ వీడియో చూడడానికి ముందు ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ ని ఓకే చేయండి. ముందుగా ఆవిరి వడియాలను తయారు చేసుకుందాం. 1 కప్పు బియ్యాన్ని తీసుకుని రాత్రంతా నానబెట్టుకోవాలి. రాత్రంతా నానిన బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకుని ఇందులో 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ జీలకర్ర, 3 ఎండుమిరపకాయలు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇది నలగడం కోసం మధ్యలో కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. పిండి ఈ విధంగా పల్చగా ఉండేలా చూసుకోండి. ఒకవేళ చిక్కగా ఉన్నట్లయితే పిండి ప్లేట్ మీద వేసినప్పుడు స్ప్రెడ్ అవ్వదు. స్టవ్ మీద ఒక పొడవైన లోటాలో సగానికి నీళ్లు తీసుకుని మరగనివ్వాలి. ఒక స్టీల్ ప్లేట్ తీసుకుని దానిపైన వాటర్ రాసుకుని 2 స్పూన్లు పిండి వేసుకుని ఆ పిండంతా ఇలా స్ప్రెడ్ అయ్యేలా తిప్పుకోవాలి. ప్లేట్ ను మరుగుతున్న నీళ్లపైన పెట్టి ఆవిరి బయటకు పోకుండా మూత పెట్టుకోవాలి. లోపల ప్రెజర్ వల్ల 30 సెకండ్స్ లో వడియా తయారైపోతుంది. ఈ విధంగా ఉడికిన తర్వాత ప్లేట్ ను బయటకు తీసుకుని దాన్ని ఫోర్క్ తో గాని సేఫ్టీ పిన్ తో గాని చుట్టూ ఇలా తీసుకోవాలి. అప్పుడు వడియాలు నీటిగా వస్తాయి. చూసారుగా వడియా ఎంత నీటిగా పల్చగా ఉందో. తరువాత దీనిని క్లాత్ పైన గాని కవర్ పైన గాని వేసుకుని ఎండలో ఆరబెట్టుకోవాలి. ఇవి ఆవిరితో ఉడికి చాలా పలుచగా ఉండడం వల్ల తొందరగా ఆరిపోతాయి. వీటిని మరొక రోజు ఎండబెట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఎండిపోయిన వడియాలను దాదాపుగా సంవత్సరం పాటు నిల్వ చేసుకోవచ్చు. వీటిని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడి నూనెలో వేసుకుని వేయించుకోవచ్చు. టేస్టీ ఆవిరి వడియాలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు జంతిక వడియాలు తయారు చేసుకుందాం. ముందుగా 1 గ్లాసు బియ్యాన్ని తీసుకుని నీటిలో నానబెట్టుకోవాలి. తరువాత మనం ఎంతైతే బియ్యం తీసుకుంటున్నామో అందులో సగానికి సగ్గు బియ్యం తీసుకుని నీటిలో నానబెట్టుకోవాలి. ఈ రెండింటిని విడివిడిగా ఈ రోజు వడియాలు పెట్టుకుంటున్నామంటే ముందు రోజు నైటే నానబెట్టుకోవాలి. రాత్రంతా నానిన బియ్యాన్ని, సగ్గు బియ్యాన్ని శుభ్రంగా కడుక్కుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకుని 1 గ్లాసు నీళ్లు పోసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు పిండి రెడీ అయిపోయింది. అలాగే 1 స్పూన్ జీలకర్ర, 8 పచ్చిమిర్చి వేసుకుని మెత్తగా మిక్సీ చేసి పెట్టుకోవాలి.
తీసుకున్న బియ్యానికి 5 రెట్లు నీళ్లు పోసుకోవాలి. మిక్సీ పట్టుకున్నప్పుడు ఒక గ్లాస్ నీళ్లు పోసుకున్నాం కాబట్టి స్టవ్ మీద గిన్నెలో 4 గ్లాసుల నీళ్లు పోసుకుంటున్నాము. తరువాత 2 స్పూన్లు ఉప్పు వేసుకోవాలి. నీళ్లు మరిగిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న పిండిని ఇందులో వేసుకుని కలుపుకోవాలి. తరువాత 1 స్పూన్ మిక్సీ చేసి పెట్టుకున్న జీలకర్ర పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. ఈ పిండి ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. పిండి అంతా కూడా బాగా దగ్గరకైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారబెట్టుకోవాలి. తరువాత ఈ పిండిని జంతికల గొట్టంలో వేసుకుని ఎండలో పరుచుకున్న క్లాత్ మీద జంతికలుగా వత్తుకోవాలి. బాగా ఎండగా ఉన్న రోజున ఉదయాన్నే ఒడియాలుగా పెట్టుకుంటే మధ్యాహ్నానికి ఎండిపోతాయి. క్లాత్ వెనుకాల నీళ్లు జల్లుకుని ఇవి విరిగిపోకుండా నెమ్మదిగా తీసుకోవాలి. వీటిని మరో 2 రోజుల పాటు ఎండలో ఆరబెట్టుకుంటే సరిపోతుంది.
తర్వాత వీటిని ఒక డబ్బాలో వేసుకుని 1 సంవత్సరం పాటు నిల్వ చేసుకోవచ్చు. అలాగే ఎప్పుడు కావాలంటే అప్పుడు బాగా కాగిన నూనెలో వేసుకుని వేయించుకోండి. టేస్టీ జంతికలు కూడా సిద్ధమైపోయాయి. అందరికీ ఎంతో ఇష్టమైన ఈ ఆవిరి వడియాలు, జంతిక వడియాలను పప్పు, సాంబార్ అన్నంలోగా నంజుకుని తింటే కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోల కోసం ఫుడ్ రౌండప్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.